ప్రస్తుతం ఇదే ఉత్కంఠ. పూరిలో ఏం జరుగుతోంది? పూరిలో అంతు చిక్కని మూడో గది రహస్యానికి సంబంధించి మరి కాసేపట్లో అడుగు పెట్టబోతోంది బృందం. మూడో గది తెరుచుకోబోతోంది. మూడో గది తెరవబోతున్నారు అధికారులు. గదిని తెరిచేందుకు ఆలయంలోకి వెళ్లారు అధికారులు. ఉదయం 9:51 నుంచి మూడో గది వైపే దేశంలో అందరి చూపు ఉంది. రహస్య గదిలో కలప పెట్టెలు, ఇనుప అల్మారాలు, వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, పసిరి ఆభరణాలు, కిరీటాలు భద్రంగా ఉన్నాయా? పురుషోత్తముని నిలువెత్తు మయూరహారం పదిలంగానే ఉందా? రహస్య గదికి సొరంగ మార్గంపై ఇవాళ స్పష్టత వచ్చేనా? ఇవాళ మూడో గది తెరవబోతున్నారు అధ్యయన సంఘం సభ్యులు. 8 గంటల నుంచి శ్రీక్షేత్రంలోకి భక్తులకు ప్రవేశాన్ని రద్దు చేశారు. సంపద తరలించిన మరమ్మతుల కోసం ఏఎస్ఐకి అప్పగించడం జరిగింది. అంటే ఆ తర్వాత ఆభరణాలు మళ్ళీ రహస్య గదికి తెచ్చారు నిపుణులు. వాళ్ళ సమక్షంలో లెక్కింపు జరుగుతోంది. లెక్కింపుకు 30 నుంచి 40 రోజులు పట్టే అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్లోకి జగన్నాథుని సంపదను తరలిస్తున్న విజువల్స్ను మనం చూస్తున్నాం. అయితే మూడో గదికి చుట్టూ ఇప్పుడు రహస్యాలు ఉన్నాయా? అసలు సొరంగ మార్గానికి సంబంధించి శ్రీక్షేత్రం ఆ పరిధిలో సొరంగ మార్గం ఎన్ని మీటర్ల పరిధిలో ఉంది? మీటర్ల పరిధిలో ఉందా, లేకపోతే కిలోమీటర్ల పరిధిలో ఉందా? మరీ ముఖ్యంగా పూరి క్షేత్రానికి సముద్రం చాలా దగ్గర కాబట్టి సముద్ర గర్భం వరకు కూడా ఆ సొరంగ మార్గం ఉందా? ఒకవేళ ఆ సొరంగం తెరిస్తే, ఆ సొరంగాన్ని ఇవాళ ఓపెన్ చేస్తే ప్రళయం తప్పదా? ఇటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రెండో గది తెరిచిన సందర్భంలో కూడా ఇటువంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కానీ ఏం జరగలేదు, ఈరోజు కూడా ఏమీ జరగదు అంటూ కూడా అక్కడ వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నాయుడు, ప్రస్తుతం పూరి జగన్నాథుని ఆ దివ్య క్షేత్రంలో సొరంగ మార్గానికి సంబంధించి తలుపులు తెరుచుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? సచిన్, చూస్తే కనుక మూడో గదిని తెరిచేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. మనం ఆలయం ప్రధాన ద్వారం ముఖద్వారం దగ్గర ఉన్నాం. కొద్దిసేపటి క్రితం నిష్ణాతులైనటువంటి ఫైర్ సిబ్బంది లోపల గదిలో ఉన్నటువంటి ఏవైనా ఇనుప బీరువాలు ఎంత గట్టివైనా కూడా వాటిని తెరిచేందుకు అవసరమైనటువంటి కట్టర్సు, అదేవిధంగా లోపలికి సొరంగ మార్గం నుండి వెళ్లేందుకు ఆక్సిజన్ ఏవైనా కనుక ఆవశ్యకత అయితే ఆక్సిజన్ సిలిండర్ కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. దానికి మాస్కులు కూడా. తదనంతరం మాత్రం స్నేక్ క్యాచర్స్ కూడా నిష్ణాతులు 15 మంది సిబ్బంది వార్త వెంటనే కొద్దిసేపటి క్రితం చూస్తే కనుక ఏదైతే ఈ భాండాగారాన్ని తెరిచేందుకు రత్న భాండాగారాన్ని తెరిచేందుకు 11 మంది కమిటీ వేశారో ఆ కమిటీలో చైర్మన్ అయినటువంటి విశ్వనాథ్ రాత్, అదేవిధంగా అరబిందో పాడే అంటే దేవాదాయ నిర్వాహకులు మొత్తం 11 మంది బృందం కూడా కొద్దిసేపటి క్రితమే దేవాలయంకు వెళ్ళడం జరిగింది. మూడో గది తెరిచేందుకు సొరంగ మార్గం వద్దకు వీరందరూ చేరుకున్నారు. కేవలం ఎక్స్పర్ట్సే వెళ్తారా, లేకపోతే కమిటీ సభ్యులు కూడా వారితో పాటు వెళ్తారా అన్నటువంటి పలు అనుమానాలు తలెత్తున్న ఈ నేపథ్యంలో మరోవైపు రథయాత్ర ముగిసిన తర్వాత ఆ విగ్రహమూర్తులు మాత్రం ప్రస్తుతం మాత్రం రథాల మీదే ఉంచారు భక్తులు దర్శనార్థం. ఇటువైపు చూస్తే కనుక రథయాత్ర ముగిసినా కూడాను ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహమూర్తులన్నీ కూడా రథాల మీదే ఉన్నాయి. ఆ రథాల మీద ఉన్న విగ్రహాలు దర్శించుకునేందుకు ఆశేష భక్తజనం ఒక రథయాత్ర ఇంకా ఉందన్నటువంటి ఒక జనసంద్రాన్ని తలపిస్తోంది. రథాలపైనే ఆ విగ్రహమూర్తులు ఉన్నాయి. వాటిని ఆలయంలోకి ఇప్పుడు కూడా ప్రతిష్ఠించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విగ్రహాలను భక్తులకు అందుబాటులో ఉంచి లోపల రత్న భాండాగారంలో ఉన్నటువంటి మూడో గదిని తెరిచేందుకు వైపు కార్యాచరణ రూపొస్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఆ విగ్రహమూర్తులను కనుక లోపల ప్రతిష్ఠించినట్టయితే ఆ భాండాగారానికి వెళ్లేందుకు మార్గానికి అడుగడుగున భక్తులు ఆటంకంగా నిలుస్తారు. కాబట్టి రథయాత్ర ముగిసినా కూడాను అంగట్లోనే ఈరోజు ఆ విగ్రహమూర్తులు రథంపైనే ఉంచడం మాత్రం భక్తులందరూ చాలా ఆనందిస్తున్నారు. ఇదోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంతో పాటు ప్రపంచం అంతా కూడాను పూరి జగన్నాథ్ ఆలయంలో నిక్షిప్తమైనటువంటి రత్న భాండాగారం మూడో గది ఎప్పుడు తెరుస్తారు,
రత్న భాండాగారం ఎప్పుడు తెరుస్తారు? ఇప్పటికే 2 గదులు తెరిచినటువంటి ఏదైతే ఆభరణాలు కావచ్చు, ఆ నిక్షేపాలన్నీ కూడాను 11 పెట్టెల్లో నిక్షిప్తం చేసి ఆ సంపదనంతా కూడాను స్ట్రాంగ్ రూమ్లో పెట్టి లెక్కింపు చర్యలకు మాత్రం ఇంకా అనుమతి రాకపోవడంతో వాటిని అలా భద్రపరిచారు. 3వ గది తెరిస్తే ఆ సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రక్రియ మన సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కరొక్కరుగా బృందాలుగా వెళ్ళారు. కమిటీ సభ్యులను 11 మంది కూడా లోపలికి వెళ్ళారు. వైద్య నిపుణులు కూడా వెంట పెట్టుకుని వెళ్ళడం జరిగింది. వారందరూ కూడాను ప్రస్తుతం మాత్రం సొరంగ మార్గంలో అడుగు పెట్టారు. దేవాలయం లోపలికి వెళ్ళిన క్రమంతో ఇప్పటికే అరగంట అవుతుంది. ఈ అరగంటలో వీరందరూ అక్కడ అంటే ముందు ఎక్స్పర్ట్స్ని పంపించిన తర్వాత ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ప్రధానులందరూ కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఏదైతే ఆ సొరంగ మార్గం కూడా వెళ్తారా, లేకపోతే ఎక్స్పర్ట్స్తో పాటు కొంతమంది మాత్రమే ఆ సొరంగ మార్గం 3వ గదికి చేరుకుంటారా? 3వ గదిని తెరిచేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ గది తెరవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నటువంటి ప్రక్రియ మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన గోల్ ఎందుకంటే రథయాత్ర ముగిసింది. రథయాత్ర ముగిసిన తర్వాత ఆ స్వామివారికి సంబంధించిన అలంకరించినటువంటి ఏవైతే వస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించిన తర్వాత ఇక్కడ రథాలపై ఉన్నటువంటి విగ్రహమూర్తులు లోపల తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియ ఈసారికే జరగాల్సి ఉంటుంది. కాకపోతే ఒక్కసారి అక్కడ పూజాకృతులు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఆ మందిరానికి సంబంధించి కావచ్చు, గోపురానికి సంబంధించి కావచ్చు, అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఎంత సమయం పట్టొచ్చు? అక్కడ ఇంకెవరైనా ప్రముఖులు చేరుకునే అవకాశం కనిపిస్తోందా? ప్రముఖులు 11 మంది కమిటీ సభ్యులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మించిన అధికారులు, ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యులు 11 మంది లోపలికి వెళ్ళడం జరిగింది. ముందుగా ఫైర్ సిబ్బంది ఎక్స్పర్ట్స్ అంతా కూడాను 15 మంది సిబ్బంది వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే పాములను పట్టుకునేటువంటి నిష్ణాతులైన స్నాచెస్ కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళు 10 మంది వరకు వెళ్ళారు. వాళ్ళు కూడాను అవసరమైనటువంటి ప్రతి మెటీరియల్ కూడా వారు వెంట పెట్టుకుని వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్తో పాటు లోపల భాండాగారం గది తలుపులు తెరుచుకున్న తర్వాత ఒకవేళ సర్పాల భయం పొంచి ఉంటే వాటిని ఎలా పట్టుకొని వాటిని బయటికి పంపించాలా, లేకపోతే పెట్టెల్లో నిక్షిప్తం చేయాలా? అదేవిధంగా తెరిచిన తర్వాత కనుక అక్కడ ఏవైనా కనుక ఇనుప ఏదైతే అలమారాలు కానీ ఉంటే వాటిని తెరిచేందుకు అవసరమవుతా లేటెస్ట్ టెక్నాలజీతో కొన్ని యంత్రాలను కూడాను ఫైర్ సిబ్బంది పట్టుకెళ్ళాలి. ఏదైతే 11 మంది సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరూ కూడాను ఇప్పటికే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వారంతా కూడాను ఏదైతే గృహంతో దాంట్లో స్వర్ణ మార్గం గుండా వెళ్తారా, లేకపోతే వీరు బయట నుండి వారితో మానిటరింగ్ చేస్తారా? ఈ విషయం అంతా కూడా సీసీ ఫుటేజీలు, కెమెరా కవరేజ్లు కూడా ఉన్నాయి. వారి వెంట సీసీ ఫుటేజ్లు కూడా అంటే సీసీ కెమెరాలు కూడా పట్టుకుని వెళ్తారు. అది లోపలిగానే సొరంగంలో చీకటిగా ఉంటే ఆ లైట్లు ఏర్పాటు చేసి ఆ విజువల్స్ బేస్ చేసుకొని అక్కడేమైనా ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే కనుక ఎవరైతే నియమించినట్టు 11 మంది సభ్యులు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడైతే దాన్ని తెరిచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఫైర్ సిబ్బంది, అదేవిధంగా స్నాచర్స్ వీరు మాత్రమే లోపలికి వెళ్తారన్నటువంటి సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే వారు వెళ్ళిన గంట తర్వాత ఈ 11 మంది సభ్యులు కూడా ఆలయ ప్రాంగణంలో అంటే గర్భగుడిలోకి వెళ్ళడం జరిగింది. సో వీరందరికీ కూడాను బాహ్య ప్రపంచానికి ప్రస్తుతం మాత్రం స్వర్గం మార్గం గుండా ఈరోజు 3వ గది తెరిచేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభం అయిందండలో ఎటువంటి అతిశక్తి లేదు. సచిన్ రైట్ నాయుడు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. పూరిలో అంతు చిక్కడం లేదు 3వ గది రహస్యం. 3వ గది ఇవాళ తెరుచుకోబోతోంది. దానికి సంబంధించి అధికారులు చేరుకున్నారు, గదిని తెరుస్తున్నారు. గదిని తెరిచేందుకు ఆలయంలోకి వెళ్లారు అధికారులు. ఉదయం 9:51 నుంచి 12:15 మధ్యలో ముహూర్తం ఫిక్స్ చేశారు. 3వ గది వైపే దేశం అందరి చూపు కూడా. రహస్య గదిలో కలప పెట్టెలు, ఇనుప అల్మారాల్లో ఏముంది? వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, పసరి ఆభరణాలు, కిరీటాలు భద్రంగా ఉన్నాయా? పురుషోత్తముని నిలువెత్తు మయూరహారం పదిలంగా ఉందా? రహస్య గదికి సొరంగ మార్గంపై ఇవాళ స్పష్టత వచ్చేనా? ఇవాళ 3వ గది తెరవబోతున్నారు. అధ్యయన సంఘం సభ్యులు 8 గంటల నుంచి శ్రీక్షేత్రంలోకి భక్తులకు ప్రవేశాన్ని రద్దు చేశారు. సంపద తరలించిన మరమ్మతుల కోసం ఏసీకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఆభరణాలు మళ్లీ రహస్య గదికి తెచ్చి నిపుణుల సమక్షంలో లెక్కింపు జరగబోతోంది. ఇక లెక్కింపుకి సంబంధించి 30 నుంచి 40 రోజుల టైం పట్టే అవకాశం ఉంది.
పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రత్న భాండాగారాల్లోని 3వ గది తెరిచేందుకు అధికారులు సన్నాహాలను చేస్తున్నారు. ఆ సొరంగ మార్గం నుండి వెళ్లేందుకు అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్లు కూడా ఇక్కడ తీసుకురావాలి. ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్, సొరంగ మార్గంలో ఆక్సిజన్ ఆవశ్యకత ఉంటుంది. ఆక్సిజన్ సంబంధించినటువంటి సిలిండర్లు, జనరేటర్ ఇవన్నీ కూడాను ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సిబ్బంది అంతా, అంటే ఫైర్ సిబ్బంది అంతా కూడాను ఈ ప్రక్రియ మొదలు పెడుతున్నారంటే సొరంగ మార్గానికి వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారన్నటువంటి ఒక స్పష్టత మనకు కనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే ఈరోజు సొరంగ మార్గం గుండా ఈరోజు పూర్తి స్థాయిలో 3వ గదికి తెరిచేందుకు అవసరమైనటువంటి ఇవన్నీ ఆక్సిజన్ ఉంది, కట్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా భద్రతా చర్యలు ఏవైతే ఆ సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మనం చూస్తున్నాం. గత 2 గదులు తెరిచినప్పుడు ఇటువంటి ఎక్విప్మెంట్ని ఎక్కడా వినియోగించలేదు. ఇప్పుడు మాత్రం ఈ ఎక్విప్మెంట్ని వినియోగిస్తున్నారు. ఈ ఎక్విప్మెంట్ ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో వారికి అవసరం, అంటే సొరంగ మార్గంలోకి వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ సొరంగ మార్గానికి వెళ్ళేటప్పుడు ఈ ఆక్సిజన్ కిట్లు, అదేవిధంగా వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి. వారందరికీ అవసరమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నట్టు మనకు స్పష్టం అవుతుంది. చూస్తే వీరంతా కూడాను అటువంటి ప్రక్రియ కనుక చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సొరంగ మార్గానికి వెళ్లేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాల్సి ఉంటుంది. చూస్తే కనుక ये हाइड्रोलिक कटर है और स्प्रेडर है। अंदर जाने के लिए ये पूरा मंगा कितना लोग जा रहे थे अंदर? हम हमारा टीम जा रहा है, एक टीम जा रहा है, 5-6 टीम होकर ऑफिसर 11 और 5 एफएमडी फायरमैन जा रहा है। तीसरा जाने के लिए रास्ते के लिए तो अंधेरा रहता और लाइटिंग जनरेटर भी है और सिलेंडर ऑक्सीजन के लिए लाइट अलग है। ये जा रहे हाइड्रोलिक कटर स्प्रेडर, ये कटिंग वगैरह को आर्टिकल होगा तो कटिंग करेंगे, अंदर कटिंग जरूरत पड़ेगी तो पड़ेगा। जनरेटर भी है और ऑक्सीजन सिलेंडर का जरूरत है क्या पड़ा? सिलेंडर वो ऑक्सीजन सिलेंडर है, BSET है, वो अंदर जाएगा। कोई गैस वगैरह हो गया है तो इसको रेस्क्यू करने के लिए BSET यूज करेंगे। ये लेटेस्ट कटर है। हाँ, लेटेस्ट कटर, ये स्प्रेडर है जिसमें अलमारी वगैरह, जिसमें तिजोरी वगैरह जो उसको तोड़ा जाता है। इतना बड़ा अलमारी अंदर है करके आप लोगों को मालूम है? पहले नहीं तो ऑफिशियल लोग हमको नहीं है, जरूरत पड़ेगा। यदि कोई असुविधा होगा, जरूरत पड़ेगा तो ये चलेगा सर। थैंक यू। చూస్తే కనుక 11 మంది ఫైర్ సిబ్బంది అధునాతన యంత్రాలతో ఈరోజు 3వ గది సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు చేస్తున్నటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో సొరంగ మార్గం నుండి గది కనుక చేరుకుంటే ఆ గదిలో పెద్ద పెద్ద అల్మారాలు ఉన్నాయన్నటువంటి ఒక స్పష్టత ఉంది కాబట్టి అధునాతన కట్టలను తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు ఆక్సిజన్ కూడా ఆవశ్యకత ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లు, ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కొన్ని ఫైర్, అంటే ఎక్కడైనా ఆపద వస్తే ఎలాగైతే రెస్క్యూ చేస్తారో అదేవిధంగా ఈ సొరంగ మార్గానికి గుండా ఆ 3వ గదికి వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చెప్పారు. చూస్తే కనుక వాటికి సంబంధించిన సిబ్బంది అంతా కూడాను ఈరోజు వీళ్ళంతా కూడాను వాటికి స్నేక్ దీనికి సంబంధించిన వారు వీరు కూడా, అంటే లోపల చూస్తే కనుక నాగుపాములు, అంటే ఆభరణాలకి నాగుపాములు కాపలా కాస్తున్నాయన్న విషయం తెలిసి ఈరోజు వాటి నుంచి కూడా వెళ్ళే సిబ్బందిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆ సిబ్బంది ఒకవైపు ఫైర్ సిబ్బంది, మరోవైపు అంటే పాముల్ని నేచర్కి సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడాను వెళ్తున్నారంటే ఈ 3వ గదికి సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు ప్రక్రియ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడాను 3వ గదికి చేరుకోవాలని ఒడిశా ప్రభుత్వంతో పాటు ఆలయ నిర్వాహకులు కూడాను నిర్ణయించుకున్నారు. ఆ ప్రక్రియ మరికొద్దిసేపట్లో వారు చెప్పిన సూచించిన 9:50 లోపలికి వెళ్తారు. 12 వరకు సాగినటువంటి ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఈరోజు 3వ గదికి వెళ్తే అక్కడ కనుక పెద్ద పెద్ద ఏవైతే అల్మారాలు, ఇనుప అల్మారాలు వాటిని కూడాను ଆମର ରହିବା କଥା ପରମ୍ପରା ତାକୁ ପାଳନ କରିକି ଭିତରକୁ ସମସ୍ତେ ପ୍ରଭୁ ଜଗନ୍ନାଥଙ୍କ ନାଁ ନେଇକି ପ୍ରବେଶ କରିବେ ଏବଂ ଯାହା ଆଜି ସରକାରର ମାର୍ଗଦର୍ଶିକା କିମ୍ବା SOPରେ ଧାର୍ଯ୍ୟ କରାଯାଇଛି ଆଜିର କାର୍ଯ୍ୟ ଆମର ଯାହା ରହିଛି ସୀମିତ କି ଆମର ଭିତରରତ୍ନ ଭଣ୍ଡାର ଯାହା ବି ଭ୍ୟାଲୁଏବଲ୍ସ ଅଛି ତାକୁ ରୀତିମତ ଭାବରେ କେମିତି ଆମର ଅସ୍ଥାୟୀ ରତ୍ନ ଭଣ୍ଡାର ଯେଉଁଟାକି କଟସଜ ଘରକୁ ପ୍ରସ୍ତୁତି କରାଯାଇଛି ତାକୁ ଆମେ ସ୍ଥାନାନ୍ତରଣ ପ୍ରକ୍ରିୟାଟି ଆଜି ଆଶା କରିବା କି ଡେଫିନେଟଲି ଦୃଢ଼ ଆଶା ଅଛି କି ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେବ।
ఓపెన్ చేసేందుకు అవసరం ఉంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు కలిగిన యంత్రాలు పట్టుకెళ్తారు. ఇవే కాకుండా లోపల నాగ సర్పాలు కనుక ఆభరణాలకు కాపలా కాసినట్టయితే వాటిని కూడా అక్కడి నుంచి తొలగించి ఆభరణాలకి ఎలా చేరుకోవాలండి స్నేక్ క్యాచర్స్ కూడా లోపలికి వెళ్తున్నారు. వీరంతా కూడాను ఈరోజు 3వ గదికి వెళ్ళేందుకు ఈ సొరంగ మార్గం కూడా వెళ్ళేందుకు వారంతా కూడాను ప్రక్రియ మొదలైంది. అందులో ఎటువంటి అతిశక్తులతో మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దేనికోసం వచ్చారమ్మా? మేము దర్శనం చేయడానికి వచ్చాము. మూడు దినాల నుండి మేము వచ్చినాం ఇక్కడికి దర్శనం చేయడానికి. ఆభరణాలు కూడా ఈరోజు 2 గదులు ఓపెన్ చేశారు. 3వ గది కూడా ఓపెన్ చేసే ప్రక్రియ ఉంది. అది కూడా చూసడానికి వచ్చారా? అది కూడా చూడడానికి వచ్చాము. ఆ గదిలో ఏంటున్నదో తెలుసుకోవడానికి, అందులో ఏంటి ఎక్కుతాయో అది కూడా మేము ఆనందంగా ఉన్నాము, ఏంటి చూస్తాము అనేసి. అంటే 46 ఏళ్ళ తర్వాత ఈరోజు గదులు ఓపెన్ చేస్తున్నారు. మధునులు మాణిక్యాలతో పాటు చాలా నిధి నిక్షిప్తమైందని చెప్పేసి ఒక నాండు ఉంది. అవి ఎప్పుడు బయటకు వస్తాయని ఒక ఆసక్తి మీలో ఉందా? అది ఎప్పుడు బయటకు వస్తుంది అనేసి అదొక ఆసక్తి మీద ఉంది, అదొక ఆనందం కూడా ఉంది. ఏంటి వస్తుంది, దాంట్లో ఏంటి దొరుకుతుంది అది చూడడానికి. 3వ గది ఈవేళ ఓపెన్ చేసే ప్రక్రియ జరుగుతుంది. 3వ గది సొరంగ మార్గం వెళ్ళండి. ఆ 3వ గదిలో మాత్రం అపార సంపద ఉందన్నటువంటి ఒక నానుడు బయట ఉంది. ఈరోజు ఆ ప్రయత్నం సాగుతుంది. అది ప్రత్యక్షంగా చూసి అదృష్ట భాగ్యం కోసం వెయిట్ చేస్తున్నాం. అది మేనేజ్మెంట్ చూసుకుంటారు, మన దాంట్లో మనము ఇన్వాల్వ్మెంట్ ఏంటి చేయలేము. అది ఓపెన్ చేయరు కదా, మనము వాళ్ళు చూసుకుంటారు, మేనేజ్మెంట్ మినిస్ట్రీ ఇది అంతా. అంటే చేసిన తర్వాత అందులో గనక ఏటి ఉన్నదో మరి మనకేటి, మన పబ్లిక్ మనం తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి. అవన్నీ ఎట్లే అవన్నీ భగవాన్ చూసుకుంటాడు, భగవంతుడు మనకి అవన్నీ ఎట్లే వచ్చాము, దర్శనం చేసాము, అదే పెద్దది, మనకి పెద్ద మాట.